హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్ము అను టేల్స్. వదిన, గులాబ్ జామ్ బజ్జీ విన్నావా నువ్వు? అరటికాయ బజ్జీ విన్నాను, ఎగ్ బజ్జీ విన్నాను. ఈ గులాబ్ జామ్ బజ్జీ ఏంటే బాబు? నేను కూడా ముందు అలాగే అనుకున్నాను. మీ తమ్ముడు తెచ్చి పెట్టాడు అనమాట. సూపర్ ఉంది. అయితే ఒకసారి ట్రై చేద్దామా? ఓకే, చేద్దాం. మరి ముందు గులాబ్ జామ్ చేసుకోవాలి కదా. అవును, ఈ గులాబ్ జామ్ నేను చేస్తాను, తర్వాత నువ్వు బజ్జీవి. ఓకే. ముందుగా ఇన్స్టెంట్ గులాబ్ జామ్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ తీసుకొని లైట్గా వాటర్ వేసుకొని, ఇది అందరికీ వచ్చిన ప్రాసెసే కదా, కొంచెం కొంచెంగా వాటర్ వేసి బాగా కలుపుకొని చపాతీ ముద్దలాగా, ఎక్కువ మద్దన చేయకూడదు సుమా, క్రాకర్స్ వస్తాయి. ఇప్పుడు ఒక గ్లాస్ పంచదార తీసుకున్నాను. ఇప్పుడు అదే గ్లాస్తో వాటర్ తీసుకొని ఒక 15 మినిట్స్ మరగనిద్దాం. చూడు, 15 మినిట్స్ అయిపోయింది. ఇలా మరిగిన తర్వాత లేత పాకం వచ్చిన చూడు, ఇందులో ఇలాచీ పౌడర్ వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన పిండి ఉంది కదా, దాన్ని అలా రౌండ్గా ఎక్కడ క్రాకర్స్ లేకుండా చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి. ఎందుకంత ప్రెస్ చేసుకుంటూ చేస్తున్నావు? అవి విరిగిపోకుండా వస్తాయని, పగుళ్ళు అవి రాకుండా నీట్గా వేగుతాయని అలా చేస్తున్నాను. ఇప్పుడు బాగా ఆయిల్ హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాతే వెయ్యి. ఓకే. అవి మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదు, కొంచెం ఒక కలర్ చేంజ్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెడితే లోపడంతా కుక్ అవుద్ది. ఇప్పుడు గోరువెచ్చని సిరప్లో వీటిని వేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి. ఓకే, మరి గులాబ్ జామ్స్ అయిపోయినాయి కదా, బజ్జీ ఎలా చేయాలో నేను చెప్తాను. ఓకే. ముందుగా ఒక కప్పు శనగపిండి, 2 స్పూన్స్ బియ్యం పిండి, కొంచెం బేకింగ్ సోడా, 1 స్పూన్ సాల్ట్ వేసుకుని, బజ్జీల పిండి కలుపుతాం కదా, అలా కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. అంటే అన్ని బజ్జీలు వేసుకున్నట్టే ఇది కూడా సేమ్ ప్రాసెస్. చూడు, పిండిని ఇలా కలుపుకోవాలి థిక్గా. ఇప్పుడు ఒక కళాయిలో ఆయిల్ హీట్ చేసుకుని ఒక్కొక్క గులాబ్ జామ్ని పిండితో ఇలా కవర్ చేస్తూ ఆయిల్లో వేసుకోవాలి. అవునా? ఇవేంటే బూరెల్లో ఉన్నాయి, బజ్జీల్లో లేవు. జోక్ చేయకూడదు, టేస్ట్ చేసాక చెప్పు. ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనా? అయిపోయిందా? ఎందుకు నీకు అంత కంగారు? ఇప్పుడు ఒక ప్లేట్లో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కార్న్ఫ్లేక్స్, కొంచెం కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. బజ్జీల షాప్లో బాగా ట్రైనింగ్ అయినట్టున్నావేటే. వింటావా? వినకుండా ఎక్కడికి వెళ్తానమ్మా బాబు, చెప్పు. ఇప్పుడు బజ్జీలని ఒక ప్లేట్లోకి మధ్యలోకి కట్ చేసి పెట్టు. కట్ చేస్తే చాలా, ఇంకేమన్నా చెయ్యాలా? చెయ్యాలి. పైన కారం అండ్ మనం రెడీ చేసుకున్నాం కదా బజ్జీ మిక్స్చర్, అది పైన పెట్టుకుని కొంచెం నిమ్మకాయ, ఆ పైన కొంచెం నెయ్యి వేసుకుని, ఇదిగో రెడీ గులాబ్ జామ్ బజ్జీ. ఒకసారి టేస్ట్ చేసి తిని చెప్పు. నిజమేనండి, బాగుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు అమ్ము అను టేల్స్.